హాయ్ ఫ్రెండ్స్ అందరికి నైట్ అయితే వర్షం అయితే ఫుల్గా అయితే కొట్టింది. ఇక పొద్దుగా లేచి చూడంగానే మొత్తం వాతావరణం అయితే చల్లగా అయింది. ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి అట్లా గుడికి అయితే వెళ్ళాం. ఇక వాతావరణం అయితే మంచిగా చల్లగా ఉంది. ఇక గుళ్ళకి అయితే పోయినాం మంచిగా. ఇక మేము పోయేసరికి అయితే అయ్యగారు అయితే మంచిగా పొద్దున్నే గుడికి అయితే వచ్చిండు. గుడికి వచ్చి అయితే మంచిగా పూజ అయితే చేస్తాడు. ఇక గుళ్ళ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళాం. ఇక గుళ్ళ నుంచి బయటకు వెళ్ళేసరికి అయితే ఇంటి మీద అయితే పెంకలు అయితే కప్పుతాను. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇక మందు బస్తాలు కూడా జరగొడతాను. ఇక ఇత్తులు పెట్టే సమయం వచ్చింది కదా. ఇక అట్లా ఊరి బయటకు అయితే వెళ్ళి అయితే చూసినాము. ఇక పొలాలు అయితే కొన్ని రోజులు అయితే మొత్తం అయితే పచ్చగా అవుతాయి. మా కార్తీక్ గారు అయితే బాగా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక స్నానం చేసిన అన్నాడు బాగా రోజుల తర్వాత. ఇక పొద్దున్నే వాళ్ళ దోస్తుగాల దగ్గరికి అయితే పోయేసరికి అయితే దోస్తుగాలు అయితే కలిసిండు. కొంతమంది అయితే ఇక వాళ్ళ దగ్గర పోయి అయితే కొద్దిసేపు అయితే అట్లా ముచ్చట అయితే పెట్టాం. ఇటువంటి తీటపు ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటారు. ఇక ఊరంతా తిరిగినాక సీదా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు అయితే పొద్దున్నే మంచిగా పూరీలు అట్లా చట్నీ అయితే చేసిండు. ఇక ఒకసారి అయితే వాయించి పడేసినాం. ఇక నేను మా కార్తీక్ గారు అయితే ఇక కొద్దిసేపు అయితే అట్లా క్రికెట్ అయితే చూసినాం. నిన్నటైతే హైలైట్స్ అయితే ఇక సీదా తినేసి మంచిగా షాప్కి అయితే బయలుదేరాం. ఇక పొద్దున్నైతే బస్ అయితే వచ్చేసింది. ఇక మంచిగా స్కూల్ కూడా పిల్లలు అయితే అందరూ అయితే వచ్చేసిండ్రు. పొద్దున్నే మంచిగా ప్రేయర్ అయితే చేస్తాను. ఈ చల్లటి వాతావరణానికి అయితే పిల్లలు అయితే స్నానం చేసి అయితే స్కూల్కి అయితే వచ్చేసిండ్రు మంచిగానైతే. ఇక సీదా షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక డే అంతా అయితే వీడియో అయితే అసలు అయితే తీయలేదు. ఇక నైట్ అట్లా ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇక వీళ్ళు అయితే కొంచెం నుంచి అయితే వచ్చిందట ఈ బ్రోస్ అయితే. వీళ్ళైతే బట్టల షాప్కి వచ్చిందట. ఇక ఆకలి అయితే అని వచ్చేసరికి అయితే ఇక మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసిండు. ఇక అప్పటికే రైస్ అయిపోయింది. కానీ పిల్లల గురించి అయితే పెట్టిన రైస్ అయితే బట్టలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనోడు బట్టలు లేకుండా వచ్చాడు. అంతే మళ్ళీ మినిమం